అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ప్రజా వ్యతిరేక పాలనని ఎదుర్కొని అభివృద్ధి పదంలో నడిపేందుకు ఈరోజు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. అధోగతి పాలు చేసేసి ప్రతి ఒక్కడ పేదవాడి పొట్ట కొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టాడు ఈ ముఖ్యమంత్రి. అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము ఈ కూటమి ఏర్పాటు చేశాం. దీన్ని జీర్ణించుకోలేక ఈ వైసీపీ ఈ తప్పుడు ప్రచారాలు చేసి జనాలకి మభ్య పెడుతుంది. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు ఇవన్నీ మనకి సక్రమంగా రావాలంటే, అలాగే అభివృద్ధి జరగాలంటే ఈ కూటమి ఆవశ్యకత ఉంది. దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనే. దళితుల మీద దాడులు, అలాగే ఎమ్మెల్సీ, ఒక వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవరు ఆయన దాన్ని డోర్ డెలివరీ చేసి మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన పరిస్థితి. ఇష్టానుసారంగా రౌడీయిజం చేస్తూ, ఎదిరిస్తే కేసులు పెడుతూ, దౌర్జన్యాలు చేస్తూ, మర్డర్లు చేస్తూ అతి దారుణంగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, ఈ సైకో ముఖ్యమంత్రిని ఎదుర్కోవాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యమనే ఉద్దేశంతో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు అంతా కలిసి ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 188 మంది దళితులు హత్యకు గురయ్యారు. ఈ రాష్ట్రంలో దళితులపై 6000 కేసులు నమోదు చేయడం జరిగింది. అందుకు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించి దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని తేవాలని మీరందరూ రేపు జరగబోయే మే 13వ తారీఖున ఈ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి టీడీపీ ఎన్డీఏ కూటమి మీరు మద్దతు పలకాలని నేను కోరుకుంటూ, ఈ దళితులకి ఈ కూటమి న్యాయం చేసే బాధ్యత కూడా తీసుకుంటుంది. అలాగే జగన్ రెడ్డి యువత జీవితాలతో ఆడుకున్నారు. వారి భవిష్యత్తును కూడా సర్వనాశనం చేశాడు. డిఎస్సీలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ టీడీపీ కూటమి ప్రజలకు ఓట్లు వేయాలని కోరుతున్నాం. ఎన్డీఏ కూటమిలో మైనారిటీ హక్కులను కాపాడే బాధ్యత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తీసుకుంటుంది. తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. బీజేపీతో కలిస్తే మైనారిటీలందరికీ హిందూ మతతత్వాన్ని అంటగడుతున్నారు. అదే కూటమిలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అబ్దుల్ కలాం గారు లాంటి, అలాగే ఇక్కడ షరీఫ్ గారు లాంటి వారికి మండలిలో చైర్మన్ కానీ, రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం గారి అది ఆ కూటమి టైంలోనే చేయడం జరిగింది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని కాపాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పాటయ్యాయి. ఎప్పటికైనా జగన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటే కుక్కలు చింపిన విస్తరగా తయారు చేశాడు ఈ రాష్ట్రాన్ని. మనందరం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతగా మనందరిపై ఉంది. లేదంటే రేపు రాబోయే రోజుల్లో మన రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరగా తయారవుతుందని కూడా ఈ సందర్భంగా నేను ఈ ప్రజానైక్యానికి విన్నవించుకుంటున్నాను. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు 20 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంటరీ రూపొందిస్తామని మా అధినేత ప్రజాగలం బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 160 సీట్లు పైగా ఈ రాష్ట్రం గెలుస్తుందని, ఈ 160 నియోజకవర్గాలకి దాదాపు వెళ్ళి ఈ బహిరంగ సభల్లో పాల్గొంటానని కూడా
ఈ ఎన్డీఏ కూటమి నేతృత్వం వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఇప్పటికే ప్రకటించిన వెంటనే ఏపీలో యువతకు అవసరమైన నమ్మకాన్ని, వారి భవిష్యత్తుకు కావాల్సిన భరోసాన్ని ఈ జగన్ రెడ్డి అయితే ఈ జన్మకి ఇవ్వలేడు. అది అంతా యువత నమ్ముతున్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే ప్రకటించారో 60 రోజుల్లో డిఎస్సి ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ ఇస్తారని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో అని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశాడు. ప్రతి నెల 1వ తేదీ నాటికి ఎవరికి జీతాలు అందడం లేదు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఉద్యోగులందరికీ సకాలంలో జీతాలు అందుతాయని కూడా మీకు తెలియజేస్తున్నాం. పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ అందట్లేదు. అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వస్తే ప్రతి నెల జీతాలు, పెన్షన్లు అన్నీ సక్రమంగా అందుతాయని తెలియజేసుకుంటున్నాం. ఈ కూటమిలతో చేతులు కలిపి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, ఇది రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసమని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఆర్థికంగా ఈ రాష్ట్రం దివాలా తీసింది. దానికి జవసత్వాలు అందించాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వర గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రావాలని నేను తెలియజేసుకుంటున్నాను. జగన్ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. మా కూటమిలో అధికారంలోకి రాగానే కరెంటు ఛార్జీలు పెంచబోమని మీకు హామీ ఇస్తున్నాం. గతంలో కూడా 2014-15లో కూడా ఎటువంటి అధిక భారం లేకుండా ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఈ నాసిరకం మందుల్ని పక్కన పెట్టి బ్రాండెడ్వి అందిస్తామని కూడా, తద్వారా ఎంతోమంది ఆడపడుచులు తాలిబొట్టులను కూడా కాపాడుతామని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఆ టైంలో స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టులన్నిటిపైన ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఈరోజు ప్రతి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. వంశధార ప్రాజెక్టు గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా మళ్ళీ నేరేడ్ బ్రిడ్జ్ ద్వారా తెప్పిస్తానని అదని ఇదని పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ స్థానిక మంత్రి. తీరా చూస్తే అది ఈ రోజుకి ఏమాత్రం ముందుకు నడవని పరిస్థితి. అలాగే ఇక్కడ స్టేడియం ఉంది. ఈ స్టేడియము మేము ఎలా చెప్పామో అంతకంటే వీళ్ళు దారుణం చేసి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు క్రషర్ డస్ట్ ఫిల్ చేసి ఇంకా చెడగొట్టడం జరిగింది. ఇంకా ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజలు రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నరక ద్వారం తెరిచి వెళ్ళినట్లే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎవరు చనిపోతారో, ఎవరికి కాలు ఇరిగిపోద్దో, చెయ్యి ఇరిగిపోద్దో తెలియని పరిస్థితి. అలాగే 5 ఏళ్లలో నీటిపారుదల రంగానికి ఆ టైంలో 68,000 కోట్లు ఖర్చు చేసింది. ఈ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుంది. ఆ రోజు కూడా ఎన్డీఏలో మనకి సహకారం లభించింది. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రము ఆయన కేసులకు తాకట్టు పెట్టాడే తప్పితే ఎటువంటి నిధులు తేలేని పరిస్థితి. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో యువతందరికీ 20 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తామని, అలాగే ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పథకం కింద ప్రతి ఒక్క ఆడ తల్లికి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. నీలాగా అమ్మ ఒడి, నాన్న బుడ్డి, అలాగే బటన్ పైన నొక్కి కింద నుండి రిటర్న్ బటన్ నొక్కి అలా మోసం కూడా చేయమని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అన్నదాత పథకం ద్వారా రైతులకు ఏటా 20,000 రూపాయలు రైతు భరోసా అందజేస్తాం. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తాం. 18 నుండి 59 సంవత్సరాల వయసు గల మహిళలకు ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు 1,500 సంవత్సరం పొడుగు వేస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా కల్పించే అవకాశం ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. టీడీపీ, జనసేన
బీజేపీ కూటమి 50 ఏళ్ళు పైబడి బీసీలకు 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇది బీసీ డిక్లరేషన్లో మొన్న గుంటూరులో ఆ రోజు ఇది విడుదల చేయడం జరిగింది. ఇలాగే ప్రతి నెల 1వ తేదీన వచ్చేసరికి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అందరికి కూడా వారి ఇంటి వద్దే పెన్షన్ కూడా ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. మహిళలకు నైపుణ్యాలు, ఆర్థిక అవకాశాలను పెంపొందించేందుకు కళలకు రెక్కలు పథకం కింద వడ్డీ లేని రుణాలను కూడా అందజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిపై చేస్తున్న ఈ పోరాటంలో మనతో కలిసి వచ్చే ప్రజలు గొంతుకే ఈ ప్రజా గలమని కూడా మేము తెలియజేస్తూ అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం సానుకూల మార్పు తీసుకొస్తామని, ఈ ప్రజాగలం అనేది యాత్ర ఈ రోజు నుండి ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవుతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్న ఈ జనసేన ఇన్ఛార్జీలు కోరాడ సర్వేశ్వరరావు గారు కానీ, అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారు కానీ, అదే నేను కానీ మా ముగ్గురం కలిసి ఈ రోజు నుండి ఈ నియోజకవర్గంలో ప్రజాగలం స్టార్ట్ చేయబోతున్నాం కనుక ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు చేసి ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనని రాబోయే ప్రభుత్వం చేస్తున్న పథకాలు ఏవైతే ఇవ్వబోతున్నామో, అభివృద్ధి ఏదైతుందో, మా తాలూకా ప్రణాళిక ఏదైతే 20 అంశాలతో కూడినటువంటి ప్రణాళిక ఉందో అవన్నీ మేము ప్రజలకి ఇంటింటికి వెళ్ళి మేము తెలియజేయబోతున్నాం. తద్వారా మళ్ళీ ఎన్డీఏ కూటమి ఇక్కడ చంద్రబాబు నేతృత్వంలో ఏర్పరచుకొని మన రాష్ట్ర భవిష్యత్తు బాగోగులు చూసుకునే విధంగా చేసుకుంటాం. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అయ్యి మన దేశం 3వ స్థానంకి ఆర్థిక చెందిన దేశంగా వెళ్ళే విధంగా మనం తోడ్పడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, అలాగే అందరికీ సక్రమమైన సంక్షేమ పథకాలు అందే విధంగా మనం ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.